ఇప్పుడు ఈ సినిమా జరిగేటప్పుడు మీ అబ్బాయి ఎవరో చనిపోయారు అని అన్నారు ఏంటి? ఒక వారం ఒక 5-6 రోజులు ఉన్నానికే ఈయన మా పిల్లోడిద్దరు చేనుకి అడిగిపోయారు. ఇది ఆపమని వచ్చినది, ఆపకపోతే నేను కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పి ఉన్నది దీంట్లో నోటీసులో. వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ పేరు చెబితే తట్టుకుంటారో తట్టుకోలేరని చెప్పడం నేను. వాళ్ళిద్దరు ఎవరో తెలిసిన కాదు. ఇప్పుడు మామూలుగా బయట జనాలకి రెండు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీ ఇంటర్వ్యూలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ ప్రెస్ మీట్లంతా మీరు ఏదైనా అంటే ప్రభాస్ గారినో లేకపోతే ఆ స్పిరిట్ని టార్గెట్ చేశారని ఒక మాట వస్తుంది, రెండు మీ వెనకాల ఎవరైనా ఉండి చేయిస్తున్నారా ఏదన్నా అని ఆ రెండు మాటలు అనిపిస్తుంది. నరసింహ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీకు అంటే ఊరు నుంచి వచ్చారు, అసలు ఏం తెలియదు, ₹1 కోటి పెట్టి సినిమా చేసుకున్నారు. ఇంత అంటే ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు అంటే మీకు సాధారణంగా మామూలు ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ఎందుకు ఇంత గొడవ, ఎందుకు అది ఇదని ఏమన్నా అనిపిస్తుందా ఎప్పుడైనా? మాకు గొడవ అనిపించేది కాదు. ముందు మేము ఇంత కష్టపడి రూపాయి తెచ్చుకొని చేసుకొని ఇంత దూరం వచ్చినాక వాళ్ళు ఏదో గోడ సాటి నుండి ఒక రాయి కొట్టినట్టుంది, మాకు తల పగిలిపోయినట్టుంది మాకు. ఇప్పుడు ఇది చూస్తే మేము సినిమా చేసుకునేటప్పుడు వాళ్ళని అడగలే, అయ్యా మీ ద్వారా మేము సినిమా చేసుకుంటామా అనలా. లేకపోతే మాకు ఇవాళ డబ్బులు లేవు, మేము ఒక పేదోళ్ళము, ఒక రైతు కుటుంబంలో పుట్టొచ్చి ఏదో బర్రె గొర్రె నమ్ముకొని మంచో చెడో చేసుకొని చేస్తున్నాము, నువ్వు ఒక లక్ష్యమని అడగల, నిన్ను ఏ సాయం అడగల. మేమేదో ఒక దారిన ఒక రూట్న మా పని మేము చేసుకొని ఉన్నాయో లేవో మా కష్టజీవుడు మేము ఎట్టో కట్ట చేసుకొని పోతుంటే వాళ్ళు మాకు ఇవాళ నేను ఆడ అడిగి పెట్టుకొని వచ్చిన డబ్బులకు కూడా వాళ్ళే మూలం. ఎట్టంటవా, వాళ్ళు నోటీసు మా అబ్బాయిని అడిగి నోటీసు మా ఇంటికి నేరుగా పంపించారు. నేరుగా నోటీసు పంపించే వరకు ఆ నోటీసు తీసుకుపోయి మా పిల్ల ఏం చేసింది, ఊర్లో తెలియదు కదా, మేము చదువుకోలేదు కదా, ఊర్లో వాళ్ళతో చదివించే వరకు అందరికీ ఇది మీకు రిలీజ్ చేసుకోమని వచ్చినది మీకు నోటీస్ అని. దేన్ని మా కాడ అన్నీ ఇప్పుడు కాగితాలు మొత్తం మా కాడే ఉన్నాయి, టైటిల్ కానీ సంచార్ కానీ మొత్తం మా దగ్గర ఉన్నాయి, పోస్టులు చేపించుకొని అన్నీ మా దగ్గర ఉన్నాయి. నీకెందుకు వచ్చిందమ్మ, మన ఇంటికి ఎందుకు పంపించినారంటే, కాదమ్మా నన్ను చదివమంటే మళ్ళీ పోయి ఒక ఐవారు కాడ చదివించి, ఎవరు చెప్పిండ్రమ్మా నీకు రిలీజ్ చేసుకోమని ఎవరు చెప్పినారు నీకు, ఆపమని వచ్చిందని చెప్పి ఇది ఆపమని వచ్చినది, ఆపకపోతే నేను కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పి ఉన్నది దీంట్లో నోటీసులో. మీ నాన్న వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయనే చేసిండు, మాకు చేసి అది పెట్టిండు పేపర్ పెట్టినా మేము చదువుకొని చూసే వరకు ఇట్నే ఉంది, ఆయన ఏది చెప్పిండు అదే ఉంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ సినిమా జరిగేటప్పుడు మీ అబ్బాయి ఎవరో చనిపోయారు అని అన్నారు ఏంటి? ఈ సినిమా టైంలోనా, సినిమా చేస్తున్నప్పుడు? ఈ సినిమా ముందే చేసుకొని లాక్డౌన్కి ముందు చేసుకొని ఇంటికి వచ్చినాక ఒక వారం ఒక 5-6 రోజులు ఉన్నానికే ఈయన మా పిల్లోడిద్దరు చేనుకి అడిగిపోయారు. చేనుకి అడిగిపోతే ఆడేదో ఒక గుట్టలు బీకిచ్చారు, కుక్కిలేరు తీసుకుపోయి, దాని ద్వారా ఏదో తగిలింది. ఆ అబ్బాయి బీగుతుంటే ఈ అబ్బాయి నిలబడ్డ అబ్బాయికి పెద్దోళ్ళు అని చూడు, బర్రెన్నంగా దోడున్నంగా గుంజకొచ్చినమ్మ అన్నట్టు. ఇప్పుడు మేము ఇంత కష్టపడి రేయింబగలు కష్టపడి మేము చేసుకుంటే ఎక్కడి నుంచో వచ్చి మాకు పంపించినట్టు ఆ పాము కూడా నా కొడుక్కే గుండెల మీద పాము కుట్టింది. కుట్టినాక కూడా ఒంగోలు తీసిపోయినా, కనిగి తీసిపోయి, ఎక్కడ తీసిపోయినా వాడు టైం బాగా చచ్చిపోయాడు. అబ్బాయి సినిమాలో యాక్ట్ చేశాడు, ఒక క్యారెక్టర్ చేసిండే. అప్పుడు ఇంకా మేమేం చేసామంటే మాకు తినటానికి పోలేదు, అబ్బాయి చచ్చిపోయినాక ఇంక మంచిగా చెడు చేసుకున్నాము, అబ్బాయిని చేసుకున్నాం. ఇంకా మేము ఇంకా చేయలేక 2-3 సంవత్సరాలు కూడా చేయలేక అసలుకి సైలెంట్ అయిపోయినాం. నేను 2 నెలలు 3 నెలలు అయితే అసలు పని చేయలేకపోయా. వీళ్ళందరూ కూర్చొని నువ్వు పని చెబితే మేమేం చేసాము అది అంటే, నా గుండా మీ అందరు ఇబ్బందులు పడ్డారని చెప్పి మళ్ళీ ఏదో రోడ్లు చెరుకులు పెట్టుకొని ఒక వాటలు పెట్టుకొని అవి అట్ట కాలం జరుపుకుంటా ఉన్నాము. అంతలేక లాక్డౌన్ వచ్చింది, సినిమా అయిపోయింది, లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చినాక మేము అక్కడ చేసుకుంటా మేమిద్దరం చేసి పని 4-5 పెట్టుకొని రూపాయలు సంపాదించుకున్నాక అప్పుడు ఏమనిపించిందంటే, ఈ సినిమాలో మన చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, మా అబ్బాయి పేరు వెంకటస్వామి ఉన్నాడు కదా, ఈ రూపాయి సంపాదించుకున్నాం కదా, మళ్ళీ రూపాయలు సంపాదించుకుంటాము, మన అబ్బాయిని ఇంక చూడలేం కదా, ₹1 కోటి సంపాదించిన పిల్లోని చూడలేం కదా. ఇప్పుడు అబ్బాయిని స్క్రీన్ మీద చూసుకోవాలని మీ కోరిక? ఈ సినిమా పట్టుదల బట్టి అందరం కూడా, నేను ఒక్కదానే కదా మొత్తానికి, అప్పుడు మా ఓడిని చూడాలని అందరికి కూడా పట్టుదల బట్టి 4 ఎకరాలు 80 సెంట్లు పొలం ఉంటే అది అమ్మిండ్రు, పొలం అమ్మిండ్రు. మళ్ళీ యువతలో 2 ఎకరాలు ఉంటే అది పెట్టి కుదవకట్లు పెట్టి అది పెట్టి తెచ్చిండ్రు. మొత్తం చేసుకొచ్చి మొత్తం పూరి చేసుకొని ఈరోజు మేము సినిమా చేసుకోవాలని చెప్పి ఎంతో ఆనందంగా వచ్చిన మా కొడుకుని చూసుకోవాలి మేము. ఈ సినిమా
మన ఇక్కడల్లా వేయలేము మేము, మా కాడ ఉంది కొద్దిగానే. మేమేదో కనిగిరిలో నేను శ్రీనివాస వాళ్ళలో సినిమా చూసా కదా, ఆ యాల్లో చూసి చుట్టుపక్కల అందరికీ వేపియాలి. మా వాటలకు వచ్చిన వాళ్ళందరూ కూడా సినిమా చేసిన కదా నరసమ్మ ఎప్పుడు వేస్తామంటే నీకోసమే నేను సినిమా చూస్తామనే వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళందరూ, కనిగిరి చుట్టుపక్కల అందరూ. కనిగిరి పక్క వాళ్ళు మొత్తం. ఇప్పుడు అది మార్కపురం నుంచి కూడా వస్తారు అట్లా తినటానికి. వాళ్ళు కూడా అంటారు అసలు నీకు ధైర్యాన్ని చెప్పుకోవచ్చు, నీకు డబ్బులు రాతే ఏం చేస్తావు అంటే నాకు డబ్బులు అవసరం లేదు, నా కొడుకునే చూసుకోవాలని నాకు చాలా ఇదిగా ఉంది అని నేను అందరికి చెప్పి అప్పుడు కూడా ఏడ్చేదాన్ని. నేను ఏడుతూ వాళ్ళు కూడా ఏడ్చేవాళ్ళు. కొడుకుని చూసుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పడాల్సినంత అవసరం ఉందంటారా? ఉండదు, నాకు చెయ్యాలి. నా ఎవరికే కాదు, మా ఇంట్లో అందరికి కూడా ఉంది, వాడిని చూసుకోవాలి. మేము ఇంత బర్రెలు మేకలు ఇన్ని అమ్మి పొలము ఇల్లు వాకిలు మొత్తం కూలి పని రైతు పని మొత్తం చేసి అన్ని దాన్ని పెట్టినాం కదా. కొండల గోంతరాలు తిరిగి రూపాయి కూడా దానికి పెట్టాం కదా. ఇంత పెట్టినప్పుడు ఈ ఒక్కటి పెట్టుకొని ఇంకో ₹1 మళ్ళీ సంపాదించుకుంటాం. మా అబ్బాయిని కానరాముగా మేము ఎలా ఆ సినిమాలు వేసుకుంటే నా కొడుకు పూర్తిగా మంచిగా చూసుకుంటా నేను. కాదు, మీరు ఇప్పుడు ఇంత వీళ్ళు సినిమా అంటున్నారు, ఇట్లా అమ్ముతున్నారు పొలాలు అది అంటారు, మీరు అంటే కుటుంబం పెద్దగా మీరు అసలు ఏం చెప్పలేదు అసలు మనకి సినిమా ఎందుకు, మనం ఎందుకు అసలు ఇట్లా ఇప్పుడు వచ్చి ఇంత ఇప్పుడు యూసఫ్గూడలో ఎక్కడో బస్తీలో ఉండి ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం మనకేంటని ఎప్పుడు చెప్పలేదు? పొలాలు అమ్మేసి బర్రెలు అమ్మేసి చెప్పినా సార్, సినిమా చూసేవాళ్ళమే కానీ చూడటానికి కూడా ఇక అంత మనకి ఉండదు. తీయాలనుకుంటున్నాం, నీకు తెలిసి అంటున్నా తేలిక అంటున్నా చెప్పి బాగా 2 సంవత్సరాలు బాగా గట్టిగా దమాయించిన. సరే ఏదేమైనా కానీ ముందు ఇంకా పిల్లవాడు బయటకు కలిగిపోవడం, మా ఇద్దరు గొడవ పడడం, పొలంలో పని చేసుకోలేకపోవడం. ఏంటంటే పగులు పైన పోతామా, నువ్వు సినిమా తీపిస్తే ఏదైనా చేద్దాం, లేదని మొండికి వేయటం అలగటం. ఇంకా ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా. సరదా పుచ్చుకున్న 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినాక మళ్ళీ అందరినీ మచ్చి చేసి సినిమాకు తీయటానికి నాకు డబ్బులు ఉన్నాయి, మీరు తీపారని మొండికేసింది. ఇంకా అప్పుడు మా అబ్బాయి వాళ్ళని పిలిచి చిన్నగా దాన్ని సినిమా తీసేది, ఎవరెవరైతే మనకు సపోర్ట్ చేస్తే మనం తీయగలమా అని ఏర్పాటు చేసినాం. సినిమా తీసినాం. అది నువ్వు ఇంతాక అన్నావు చూడు, ఒక మాట అన్నావు చూడు సార్, మీ వెనక ఎవరో నడిపిస్తున్నారేమో అని అంటారు జనాలు అంటున్నారు. 2 ఉన్నారు, వాళ్ళ పేరు చెబితే తట్టుకోలేరని చెప్పడం. నేను చెప్పమంటే చెబుతా లేకలేదు. వాళ్ళిద్దరు ఎవరో తెలిసిన అలివిగాని వాళ్ళు, అక్కడ దేవుడు ఒక ఆయన, రెండో వాళ్ళు మీ ఈ ఛానల్ వాళ్ళు. వీళ్ళిద్దరు లేకపోతే మేము కానరావు. దేవుడు దారి చూపి మేము నిలబడలేము. మీరు కానీ మాకు ఈ విషయం బయటకి తెలియలేకపోతే అసలు ఎక్కడ కనపడం. వీళ్ళిద్దరే మా వెనకున్న వాళ్ళు. అందువల్ల ఇది చేసినప్పుడు ఇది కూడా ఇంకొకటి అనుకుంటా సార్, ఆ సినిమా కూడా అటు నుంచి ముందు ఒక ఎక్స్ప్రెస్ ఉంది, పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి కదా, అట్నే పెద్ద వాళ్ళకి మంచి ఒక ఛాంబర్ పెట్టి మాలాంటి చిన్న సినిమాలకు ఒక ఛాంబర్ పెడితే నడుతుందేమో అనిపిస్తుంది. ఆ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఒకటే ఛాంబర్ కాబట్టి పెద్దవాళ్ళు తొక్కి కిందకి దిగుతున్నారు, ఏది చిన్న సినిమాలు తీసేవాళ్ళని. అప్పుడు ఈ పర్మిషన్ మొత్తం కూడా చిన్న వాళ్ళకి చిన్నది ఇచ్చి పెద్దవాళ్ళకి పెద్ద ఇచ్చి ఉంటే వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు ఇంకెంతైనా ఎదిగిపోవచ్చు. వీళ్ళు చేయాలా వద్దని నిర్ణయం తీసుకొని చేసుకునే వాళ్ళు చిన్నవాళ్ళు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరా, మరి ఇంత లావును మేము అల్లాడి ఆకులు మేసి ఇప్పుడు పోతున్నామో కనుక్కోండి. దేవుడు సాక్షిగా మేము 14 చదివిపోతే ఇప్పుడు పోతే మేము ఇప్పుడు టైం 3, 2:30, 3 అయి వచ్చింది. అయినా తినకుండా ఎందుకు చేస్తాను? మేమేం తప్పు చేసినామా? చిన్నవాళ్ళని సినిమా చేయటం తప్ప? ఆ ఎరుకుని అంటాల సినిమా చేయాలని వద్దన్నా నేను ఇప్పుడు చేయటం తప్పు అని అడుగుతున్నా. ఎవరైనా పెద్దవాళ్ళు లేరు ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటే మరి ఏందిరా వాళ్ళు ఏంది ఒట్టిదా నిజమా వీళ్ళు అనేది అబద్ధమా అని ఒకసారి ఎవరు కనుక్కోవాలి కదా. ఈ సినిమా పిల్లలు అసలు ఉండరు, ఎవరు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు మంచి మనం వాళ్ళు అనకూడదు, మన జలబట్టి గీరుకుంటున్నాం కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది పెద్ద అన్నదానికి. మాకు ఇంటికాడ ఒక ఏదన్నా ఒక సమస్య వచ్చింది అనుకో ఊర్లో, రే అలా వాడు ఈడని అరుచుకున్నట్టు రాను వాళ్ళని పిలిపాను అరుగు మీద కానీ పిలిపించి మాట్లాడతాం. ఒక పెద్ద మనిషిగా ఉండి నలుగురు ఆ వల్ల ఈ వల్ల పిలిచి మాట్లాడి ఆ సమస్యని తీర్మానం చేస్తారు. ఇక్కడ అది లేదంటారా? మంచివాడిని చేస్తారు. సరే మేము సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోలేదా, మాకు సినిమా తీసుకొని పర్మిషన్ ఇవ్వలేదా, ఏం చేసిన వాళ్ళకి డబ్బులు ఎవరికైనా ఎగ్గొట్టినామా, మరి ఎందుకు మాకు సపోర్ట్ రారు? ఎవరు పలానా వాళ్ళు వచ్చినారు చెప్పినారని చెప్పమని